హలో, అందరికీ వందనాలు. నేను మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఓకే, ఈరోజు ఒక వీడియో నేను చూశాను. ఆ వీడియో ఏంటంటే లలిత్ కుమార్ గారు చెప్తున్నారు. సిగ్నేచర్ స్టూడియోస్లో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఏమంటున్నాడంటే, ఏ గ్రంథము మతోన్మాదాన్ని ప్రోత్సహించుతున్నది? ఎవరు చెప్తారు రండి. నేను ఓపెన్ గా డిబేట్ గా ఆహ్వానిస్తున్నాండి. సిగ్నేచర్ స్టూడియో ద్వారా మీకు అంగీకారం అయితే గనక ఎవరు మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి? నేను చెప్తున్నా, హిందూ గ్రంథాలు ఒక 1000 1,00,000 10 లక్షలు అంటారు ఇల్లు. మీ ఇష్టం వచ్చిన గ్రంథాలు తెచ్చుకోండి. ఇప్పుడు ఎన్ని మీ ఇష్టం వచ్చిన గ్రంథాలు తీసుకురండి, హిందూ గ్రంథాలు. నేను ఒక ఖురాన్, ఒక బైబిల్ తీసుకొస్తా. ఖురాన్ లో మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఒక్కటున్నా సరే మీరు ఖురాన్ని విడిచిపెట్టేయాలి. బైబుల్లో మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఉంటే బైబిల్ని విడిచిపెట్టేయాలి మీరు. హిందూ గ్రంథాల్లో మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఉంటే మీరు ఎన్ని గ్రంథాలు చూపిస్తే అన్ని గ్రంథాలను నేను విడిచిపెట్టే. సరే, విన్నారు కదా. అయితే ఆయన చెప్పిన ప్రకారంగా ఏంటంటే ఖురాను, బైబిలు, మరి హైందూ గ్రంథాలు ఈ 3 తీసుకున్నాడు అతను. ఏమంటున్నాడంటే, సిగ్నేచర్ స్టూడియోస్లో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఏమంటున్నారు అంటే, ఇందులో ఏది మత గ్రంథము మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నది? ఓకే, ఎవరైనా నిరూపించగలిగితే నిరూపించండి అంటున్నారు. మరి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. నేను బైబిల్ గ్రంథము మతోన్మాదాన్ని ప్రోత్సహించట్లేదు అని 5 నిమిషాల్లో నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఓకేనా? రైట్. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరి కరెక్ట్గా ఉన్నది, నేను చెప్పిన మాటలు రైట్ అనిపిస్తే లైక్ కొట్టండి. ఓకేనా? రైట్. అయితే మతోన్మాదాన్ని ప్రోత్సహించిన గ్రంథాలు ఏవి అని చూస్తే, గ్రంథాలు పరిశీలిస్తే అర్థమవుతుంది ఆటోమేటిక్గా. నేను ఒకే మాట చెప్తాను. ఏంటంటే ఖురాన్లో చూస్తే మతోన్మాదాన్ని ప్రోత్సహించే లక్షణాలు దాంట్లో కనబడుతున్నాయి. ఎట్లా అంటే అందులో క్లియర్గా ఉంది, క్రైస్తవులతో యూదులతో మీరు చేయకూడదు, వారు మీ భద్రశత్రువులు అని ఉంది. అంతేకాదు, ఎవరైనా మరి జిహాద్ అనే మాట చెప్పి ఎవరైనా అల్లా కోసమని వాళ్ళు మరణిస్తే వారు పరలోకం వెళ్ళిపోయి 72 కన్నీలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నట్టు కూడా ఉంది ఖురాన్లో కదా. ఆ రెఫరెన్స్లన్నీ నేను చెప్పనులే అండి, అది నాకు తెలివి కూడా. ఒకవేళ అవన్నీ మీకు తెలుసు, వేరే వీడియోస్లో చూస్తుంటారు. లలిత్ కుమార్ కూడా చాలా వీడియోస్ చేశారు సిరాజ్ రెహమాన్ మీద, అవన్నీ చూడండి, అందులో ఉన్నాయి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ హైందూ గ్రంథాల్లో చూస్తే, హైందూ గ్రంథాల్లో పెద్ద గ్రంథమే మహాభారతం. మహాభారతంలో ఎంత రక్తపాతం జరిగిందో మీకు తెలుసు. అందులో కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి ఈ విధంగా యుద్ధం చేయమని చెప్తాడు. కాబట్టి దాన్ని బట్టి కూడా మనకి, అంటే దాన్ని వాళ్ళు ఏమంటారంటే అధర్మం అనే ధర్మం మీద ధర్మం మొదలు విజయం అది దాన్ని ఏదో చెప్పుకోవచ్చు, కానీ రక్తపాతం జరిగిందా లేదా అనేది. యూదుల గ్రంథమైన బైబిల్, అంటే బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి మొదటి భాగము పాత నిబంధన, కొత్త నిబంధన అంటారు. ఈ మొదటి భాగంలో దేవుడైన యెహోవా యూదులకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడనమాట. ఏంటి ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడంటే, మరి అది నేను చదివి మీకు వినిపిస్తాను, చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ వీడియోకి సంబంధించిన విషయాలే చాలా చక్కగా అక్కడ చెప్పబడి ఉన్నాయి. 7వ అధ్యాయంలో అంటాడు, 7వ అధ్యాయం ద్వితీయోపదేశం 7వ అధ్యాయం 1వ వచనం, నీవు స్వాధీనపరుచుకున్న దేశంలో నీ దేవుడిని యెహోవాని చేర్చి బహుజనములు అనగా సంఖ్యకు బలమైన వారు నీకు మించిన హితీయులు, గెరిసీలు, అమోరీయులు, కాననీయులు, ఎజీయులు, హవీలు, శివులు 7 జనములు నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టి తరువాత నీ దేవుడిని యెహోవా వారికి మీకు అప్పగించి, నీవు వారిని హతము చేయవలేను, వారిని నిర్మూలన చేయవలేను అని వారితో నిబంధన చేయకూడదు, వారిని కరుణింపకూడదు, నువ్వు వారితో వియ్యం చేయకూడదు, వాని కుమార్తెలు వియ్యం చేయకూడదు, నీ కుమార్తెలకు పుచ్చుకొనకూడదు. అర్థమైందండి? 7 జాతులు వాళ్ళని, యూదుల్ని దేవుడు ఏమన్నాడే, మీ భద్రశత్రువులైన 7 జాతులు, ఎజీలు, ప్రెజీయులు, కాననీయులు, ఫిలిస్తీన్లు ఇప్పటి వరకు కూడా యూదులతో యుద్ధం చేస్తారు. అరబీలు కూడా యూదులతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మధ్య ఏషియాలో జరుగుతుంది, అక్టోబర్ 7న మొదలైంది హమాస్ యుద్ధం. అంటే వాళ్ళు ఎలాంటి భద్రశత్రువులు అంటే వాళ్ళు ఇంకంతే, వాళ్ళ జీవితకాలం యూదులతో యుద్ధం చేయడమే, యూదులతో యుద్ధం చేయడం. ఆ శత్రుత్వము ఎక్కడో మొదలైంది. ఆ విధంగా ఆ జాగావంతా దేవుడు వెళ్ళగొట్టేసి వీళ్ళకి ఇచ్చాడని కక్ష కట్టి ఆ యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది పాత నిబంధన ఒక విషయము. అమాలికీలతో యుద్ధం చేసి నిర్మూలన చేయమన్నాడు.
ఎందుకు చేయమన్నాడు దేవుడు అంటే, వాళ్ళకి నిర్మూలన చేయకపోతే వాళ్ళు వీళ్ళని నిర్మూలన చేసేస్తారు అనేది సత్యం. వాళ్ళు ఇజ్రాయేలీలు వాళ్ళతో యుద్ధం చేయకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళకి యుద్ధం చేసి వీళ్ళని హతమారుస్తారు అనేది సత్యం. కాబట్టి దేవుడు అన్నాడు, మీ ఆత్మరక్షణ కొరకు మీరు వాళ్ళతో యుద్ధం చేయాలి, జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళని అలాగా దేవుడు చెప్పుకొచ్చాడు. దీన్ని మన లలిత్ కుమార్ గారు ఇది మతోన్మాదం అని చెప్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా ఉందండి, 2 దేశాలు ఉన్నాయి. అది మనకు భద్రశత్రువులు. వాళ్ళు మన మీదకి వస్తే మనం వాళ్ళ మీదకి వెళ్తాం. ఇది మతోన్మాదం కాదు, దీన్ని యుద్ధ నీతి అంటారు. ఓకేనా? అక్టోబర్ 7th హమాస్ వచ్చి ఇజ్రాయేలీని చంపారు. కాబట్టి ఇజ్రాయేలీలు వాళ్ళ మీద దాడి చేశారు. ఇది మతోన్మాదం కాదు, ఇది యుద్ధ నీతి, ధర్మయుద్ధము అంటారు. కాబట్టి మన మీద ఎవరైనా అటాక్ చేస్తే మనం వాళ్ళకి అటాక్ చేయడము ఆత్మరక్షణ కోసం చేసిన పని. దీన్ని పట్టుకొని లలిత్ కుమార్ గారు బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక మతోన్మాదం ఉన్నది అంటున్నారు. మతోన్మాదం కాదు, ఇది ఆత్మరక్షణ. అర్థమైందండి? సరే, ఇప్పుడు పక్కన పెట్టండి. ఇది పాత నిబంధనలు. బైబిల్లో మతోన్మాదం లేదు అని నేను నిరూపిస్తాను 5 నిమిషాల్లో అని మీకు చెప్పాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది అయిపోయిందా? నెక్స్ట్ కొత్త నిబంధనకి రండి. కొత్త నిబంధన అంటే ఏంటంటే, యేసు ప్రభు పాత నిబంధన ఇర్మియా గ్రంథం 31:31 అన్నాడు, నేను రాబోయే నా యూదా వారితో ఇజ్రాయేల్ వారితో నేను కొత్త నిబంధన చేసేదను, అది పూర్వము మోషేతో చేసిన లాంటిది కాదు, మా పలకల మీద రాసిన రాతల వంటి కాదు, హృదయం మీద నేను రాస్తాను అని చెప్పాడు. అది కొత్త నిబంధన. ఇక కొత్త నిబంధన వెంబడించే వారు క్రైస్తవులకి అలాంటి ఆలోచన ఉండదు. ఎవరు కూడా క్రైస్తవులకి భద్రశత్రువులు కారు. ఇజ్రాయేలీలకి భద్రశత్రువులు అని 7 జాతులు వారు ఉన్నారు, కానీ క్రైస్తవులకు ఎవరు భద్రశత్రువులు లేరు. ఎందుకు తెలుసా? మీకు తెలుసా? క్రైస్తవులందరూ యేసు ప్రభు చెప్పిన మాట మీదే నడుస్తారు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? క్రైస్తవులు మోషే చెప్పిన మాట మీద నడరు. ఎవరో చెప్పిన మాట మీద క్రైస్తవులు నడరు. సుమా, ఈ వీడియో చూసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. బైబిల్ కొత్త నిబంధనలో మతోన్మాదతనం ఎక్కడా మీకు కనబడదు. ఈ అబద్ధాలు చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు బైబిల్. కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నేను మీకు చూపెడతానండి. మీరు ఎవరైనా దీనికి ప్రత్యుత్తరం ఇవ్వగలిగితే మంచిది. యేసుప్రభు వారు తన ఒక ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనంలో అంటారు, సమాధానం పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం పరచువారు అంటే గొడవలు వద్దు, సమాధానంగా ఉండండి అని. ఇక్కడ ఎక్కడ మతోన్మాదతనం కనబడుతుంది? మీరే చెప్పాలి. నెక్స్ట్, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడెక్కడ మతోన్మాదం కనబడుతుంది? మీరే చెప్పాలి. బైబిల్లో ఉన్న వచనాలు యేసు ప్రభు చెప్పిన ప్రవచనాలు. అవి ఈ లోకానికి ధన్యమైనవి, సమస్త జనులకు అది వర్తిస్తుంది. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఈ లైన్ల మీదే నడుస్తారు. అంతేగాని సొన్నతి చేసుకొని మోసే మాటలు విని మరి యూదుల్లాగా బిహేవ్ చేయరండి వాళ్ళు. కాబట్టి పాత నిబంధన గతించిన తర్వాతే కొత్త నిబంధన వచ్చింది. మీరు అనవసరంగా పాత నిబంధనలో జరిగిన వాటి అన్నీ తీసుకొచ్చి మా మీద నెత్తి మీద మీరు రుద్దకండి. మేము కొత్త నిబంధనకి వారసులము, మేము ఆత్మ సంబంధమైన మనుషులము. బాగా అర్థం చేసుకోండి. మరి నెక్స్ట్, నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కోసమని హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం. యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన బోధ. అంటే ఇందులో సాత్వికము, సమాధానము, మరి నీతి నిమిత్తం హింసింపు ఎంత మంచి మాట. హృదయ శుద్ధి గలవారు దాన్ని పరలోక రాజ్యం వారు. దేవుని చూచెదరు హృదయ శుద్ధి గలవారు. అంటే హృదయంలో కల్ముషం లేకుండా బ్రతకాలి. ఇంటికి వెళ్ళి మీరు చదవండి 5వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు మత్తయి సువార్త. ఎంత మంచి ఉంది కదా. ఇంకొక ప్రాముఖ్యమైన చివరి మాట మీకు చెప్తానండి. బైబిల్లో మతోన్మాదం లేదని మీరే అర్థమైపోతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 38వ వచనం, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, దుష్టుని వెదిరింపక నిన్ను కుడి చేయి చెంప కొట్టిన వారిని వెడమ చెంపను త్రిప్పము. 5వ అధ్యాయం 38వ వచనం 39వ వచనం. ఎంత బాగా చెప్పారండి. మీరు కుడిచే చెంప కొడితే ఎడమ చెంప తిప్పమని యేసు చెప్పాడు. కంటికి కన్ను పంటికి పన్ను మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, అది వదిలేయండి దాన్ని. కంటికి కన్ను పంటికి పన్ను అది మోసేదాన్ని. నేను మీతో చెప్పింది ఏంటంటే, మీ శత్రువుల్ని ఎదిరించకండి, చెంప మీద కొట్టినవాడిని ఇంకో చెంప చూపెట్టమని. అది యేసు ప్రభు నేర్పించిన
ధర్మశాస్త్రం అండి, మేము అది ఫాలో చేస్తామండి. అనవసరంగా మాకు కొంతమంది మతోన్మాదులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనవసరంగా కొన్ని మాటలు చెప్పి బైబిల్లో బూత్ ఉంది, బైబిల్లో హింస ఉంది, బైబిల్లో ఇది ఉంది. బైబిల్లో హింస లేదు, బూత్ లేదు, మీ మైండ్లో బూతు హింస ఉంది. అందుకే మనిషి ఒకటి కర్ర కత్తొట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకు? సమాధానం లేనివారు. సరే, నేను లూకాసు వార్త 5వ అధ్యాయంలో లూకాసు వార్తలో కూడా 5వ అధ్యాయంలో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. మీరు చక్కగా వినండి. ఇదే చివరి మాట మీకు చెప్తాను. ఏమని రాయవండి, 27వ వచనం, 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పిందిగా, మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారి మేలు చేయుడి, మిమ్మల్ని శపించి వారికి దీవించుడి, మిమ్మల్ని బాధించి వారి కోసం ప్రార్థన చేయుడి. మీ బాధించి వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. మీరు శపించి వారి కోసం దీవించమని చెప్పాడు. మీ శత్రువుల్ని ప్రేమించమని యేసుప్రభు నేర్పించి, నీ సహోదరు నీ వాళ్ళే ప్రేమించమని దివ్యమైన మాటలు యేసుప్రభు చెప్పాడు. మరి మతోన్మాదం ఎక్కడండి ప్రోత్సహిస్తున్న లలిత్ కుమార్ గారు? నేను మీకు ప్రూవ్ చేశాను కదా, మా గ్రంథాల్లో మతోన్మాదం లేదు సుమా. యేసు అలాంటివి నేర్పలేదు. యేసు నేర్పింది ఒకటే, నీ శత్రువుల్ని నీ వాళ్ళే ప్రేమించుము. తప్పుడు సమాచారాలు ఇవ్వకండి బైబిల్ నుంచి, ఓకేనా? మీరు అన్నారు కదా ఉంది అని ప్రూవ్ చేస్తే విడిచిపెట్టారు. ఇప్పుడు లేదు అని నేను ప్రూవ్ చేశాను. కాబట్టి మీ గ్రంథాలు మీరు ప్రూవ్ చేసుకోండి, అది చాలు. మీ గ్రంథాల నుంచి నేను చెప్పే అవసరం నాకు లేదు. కానీ నా గ్రంథాన్ని నేను డిఫెండ్ చేసుకునే రైట్ నాకుంది. నేను నిరూపించాను, యేసులో ఏ దోషము లేదు. యేసు ఎప్పుడు హింసని ప్రేరేపించలేదు, అహింసనని ప్రేరేపించాడు. ఈ అహింసనే మహాత్మా గాంధీ కూడా నమ్మి మన దేశానికి స్వాతంత్రం రప్పించాడు. ఆయనదే ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపెట్టమన్న మాట గాంధీ మహాత్ముడు పికప్ చేసుకున్నాడు. మీరు కూడా పికప్ చేసుకోండి, మంచిది. బైబిల్లోనూ హింస లేదు, మతోన్మాదం లేదు అని నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా లైక్ అయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి. మరి డెఫినెట్గా లైక్ అయి ఉంటుంది నేను అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మాటల మీద నేను చెప్పుకుంటాను. ఓకేనా? బైబిల్ని ఐ డిఫెండ్ బైబిల్, I believe in Bible, I live in Bible. Thank you very much.